ప్రతినిధి గారు చాలా విమర్శలు రాజు గారు చేస్తున్నారు. రమేష్ గారికి క్లారిటీ రానట్టుంది ఇక్కడ. రమేష్ గారు మాట్లాడుతూ చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు 1 minute మాట్లాడతారట. ఒక్క నిమిషం రాజు గారు, ఒక్క నిమిషం. రమేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఉన్నారు, లేకపోతే లైమ్ లైట్ లో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏమి కొత్తగా పార్టీ పెట్టలేదు. ఏదో ప్రజల్లో ఆయన లైమ్ లైట్ ని కొత్తగా ఏదో తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఈ రోజు 11 సీట్లతోటి రాష్ట్రంలో మీరు ముగ్గురు కూటమి కట్టిన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది అనేది అక్రమాలు చాలా ఆరోపణలు. మెగా డిఎస్సి ఇక్కడ టైం అయిపోతుంది. రమేష్ గారు చూపిస్తున్నారు. మీరు ఆ రోజున మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా అభ్యర్థులకి మెసేజ్లు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి కదా. మీరు మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయాలి? అక్రమాలు జరిగింది కాబట్టి. రమేష్ గారు డిఎస్సీ మీద సార్ ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ నిన్న డిబేట్ ఇదే అంశం మీద డిబేట్ చేసామండి. మీకు ఒకవేళ అవసరమైతే నేను ఆ లింక్ పంపిస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో కొన్ని సాక్ష్యాధారాలు పెట్టాము. అసలు వినండి సార్. చూసారు కదా, దాంట్లో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు మనం సబ్జెక్ట్ అది కాదు, సో దాని గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడతాం. టైం అవుతుంది సార్. ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు కరెక్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్. ఓకే రమేష్ గారు టైం అయింది ప్లీజ్. ఇక్కడ ఓటర్లు రమేష్ గారు మీ టైం ఇచ్చాను నేను. మీ టైం లోపల మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడాలి. ఒక నిమిషం ఉన్నండి. మీరు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆయన 10 అడిగాడు, 10కి మీరు గంట సమాధానం చెప్తే నేను గంట సేపులో నేను అందరితో మాట్లాడాలి కదా. ఒక నిమిషం ఆగండి. మాట్లాడండి సార్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఓకే సార్, ఓకే అది ముందు అది మాట్లాడాలి. మీరు అబద్ధాల గురించి మాట్లాడుంటే సరిపోయింది. ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఉండదు. ఎలక్షన్ కమిషన్ అనేది దానికి ఒక ఏమంటారు విధి విధానాలు ఉంటాయి. వాళ్ళకంటూ ఒక స్టాండ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇక్కడ మేము ఓటర్ వెరిఫికేషన్ అయినా, ఓటర్లు ఎలిమినేషన్ అయినా, లేకపోతే యాడ్ చేయడం అయినా ఎలక్షన్ కమిషన్ చేసే పని. నిజంగానే మీరు అన్న ప్రకారము ప్రభుత్వంలో నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే స్టాలిన్ 30,000 ఓట్లు తీసినాడు. ఏం చేస్తున్నాడు ఆయన ఎందుకు చూసుకోలేకపోయినాడు? ఎందుకు ఆయన ఓట్లు పెట్టుకోలేకపోయినాడు? మరి ఆ రోజు మీరు నిజంగానే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, స్టాలిన్ ఇంత సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ పనిచేశాడు, స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్ పనిచేశారు కదా, మరి ఆయన ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినారు? మాట్లాడితే కొంచెం ఉండాలా. సరే, మీరు అధికారంలో గత 2019 నుంచి 2024 అధికారంలో ఇదే ఓటర్ లెక్కింపు జరిగింది కదా, ఎన్ని ఫేక్ ఓట్లు ఎక్కించారో, ఎంతమంది ఫేక్ ఓట్లు తీసారో, మరి మీరు ఆ రోజు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినారో? ఏదైనా చెప్తే ప్రజలు రమేష్ గారు ఇలా ఇంటరప్ట్ చేయడం కరెక్టేనా? ఒక్క నిమిషం వినండి, ఆయన మాట్లాడేది వినండి. మీ టైము మీరే మాట్లాడతారు, మిగతా వాళ్ళ టైంలోనే మీరే మాట్లాడతారు. మరి మీరు మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే మాటలు అబ్జెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళే ఇంటరప్ట్ చేయట్లేదు కదా. వాళ్ళు వింటున్నారు, రాసుకుంటున్నారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు సార్. వినండి సార్, దయచేసి వినండి. కాదు సార్, రమేష్ గారు వినండి సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు కదా. ఒక నిమిషం వినండి ప్లీజ్, మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి 1 minute క్లోజ్ చేయండి, టైం అవుతుంది. రెండు పాయింట్ రాజు గారు. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న నాయకులైనా ప్రభుత్వమైనా ఎలక్షన్ కమిషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనేది అందరికీ తెలిసిన విషయం, ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప. నిజంగానే ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, నిజంగానే ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే, 12 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు దేశాన్ని వెళ్తుంది కదా. అన్ని రాష్ట్రాలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండాలి కదా. అన్ని రాష్ట్రాలు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉండాలి కదా. మీరు మాట్లాడుతున్నట్టే అదే పక్క రాష్ట్రం ఈరోజు స్టాలిన్ గారిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. మరి స్టాలిన్ గారు ఏం చేశారు?
గతంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నికల్లో ఏమంటారు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఓట్ల లెక్క చేసింది కదా, ఓట్ల క్లియరెన్స్ చేసింది కదా, ఆ రోజు మీరేం చేశారు? మరి ఇట్లాంటి పనులే చేశారా? మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీటింగ్ పెట్టడం వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన నిజంగానే పార్టీ కేటర్కి దిశానిర్దేశం చేసుకుంటా అంటే ఖచ్చితంగా చేసుకోమని చెప్పండి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మహానాడు అనేది ఈ రోజు ఒక రోజు సాయంత్రం 44 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వేణుగోపాల్ రెడ్డి గారు రీజన్ ఏంటనేది సాయంత్రానికి తెలిసిపోద్ది. ఒక నిమిషం రీజన్ ఏముండదు రాజు గారు, ఇక్కడ వెరీ క్లియర్, అందరూ ప్రజలు తెలుసు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా తెలుసు. ఆయన రీజనింగ్ ఏంటంటే టైం అయింది. అప్పారావు గారికి పాపం ప్రతి డిబేట్ లో అన్యాయం జరుగుతుంటుంది నా డిబేట్ లో, ఎందుకంటే వారికి చాలా టైం. ఒక్క నిమిషం కోసం ఎప్పుడు లేని కొంతమంది తీసుకొస్తాడు అంతే. ఆయన ప్రెస్ మీట్లు పెట్టేసి వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే అప్పారావు గారు క్లోజ్ చేయండి సార్. రాజు గారు అంటే వైసీపీ అంటే మాకు అర్థమైంది ఏంటంటే ముందే ప్రిపేర్ అయిపోతున్నారు వాళ్ళు. ఒక 29లో ఎలాగా తెలుసు ఆ నాయకుడికి ఒక 10-15 సంవత్సరాల వరకు రావని ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. 29లో ఎస్ఐఆర్ వాళ్ళు మేము ఓడిపోయామని చెప్తారు. అది ఇప్పుడు పౌరుడిగా ఒక ప్రతి ఓటర్కి పౌరుడి బాధ్యత అండి. నా ఓటు లేకపోతే నేను మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాపర్ డాక్యుమెంట్ చేసుకుంటే ఓటు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ఇంత ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. ఓట్లు అంత ఈజీ అయిపోతే లాస్ట్ ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా, మరి ఎందుకు అన్ని తెలుగుదేశం సంబంధించిన ఓట్లు తీసేయలేదు, జనసేనకు సంబంధించిన ఓట్లు తీసేయలేదు, బీజేపీ సంబంధించిన ఓట్లు తీసేయలేదు? ఇంకా పార్టీలు ఏ లోకంలో ఉన్నాయి చెప్పంటారా రాజు గారు? ఆ లోకంలో ఉన్నారు, రెవల్యూషన్ వస్తుంది అలా లేదు. సరేలేండి ఇప్పుడు సరే జంజీలు కాక్రోచ్లు చూద్దాం. సరే అవి మన రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయని చూద్దాం. ఓకే అప్పారావు గారు టైం అయింది. థ్యాంక్ యూ అప్పారావు గారు, వేణుగోపాల్ రెడ్డి, కారుమంచి రమేష్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నారు. సో ఓవరాల్ గా చూస్తే